ఆగు. రాత్రి అన్నం ఏంటి మరీ మెత్తగా ఉంది? జ్వరం వచ్చిందేమోనే, అందుకే మెత్తగా ఉంది. అన్నం అలా ఉంటే నాకు అరగదు. అన్నం అలా ఉంటే కాదు, తింటే అరుగుద్ది. నైట్ కర్రీలో ఉప్పు లేదేంటి? నీళ్ళు పోసాను కదే, కరిగిపోయి ఉంటుంది. నాకు బిర్యానీ కావాలి. నాకు పక్కండి కళ్యాణి కావాలి, కుదురుద్దా? నిన్ను అనవసరంగా పెళ్లి చేసుకున్నాను. నేను మాత్రం నిన్ను అవసరం కోసమే పెళ్లి చేసుకున్నాను. ఏం అవసరం? కట్నం అవసరం. అవును, ఇందుకే కట్నం ఏం చేసావు? ఇంట్లో పెడితే దొంగలు ఎత్తుకుపోతారేమని ఖర్చు పెట్టేశానే. ఇదిగో ఇలానే ఎక్స్ట్రా చేసావంటే నీకు విడాకులు ఇచ్చేస్తాను. ఒక్క నిమిషం ఆగు, చాకెట్ తెచ్చిస్తా. ఎందుకు? ఏదన్నా మంచి విషయం చెప్పినప్పుడు నోరు తీపి చేసుకోవాలి కదా. అంటే నేను విడాకులు ఇస్తే నువ్వు హ్యాపీగా ఉంటావా? ఒకసారి ఇచ్చి చూడు, ఎంత హ్యాపీగా ఉంటానో నీకే తెలుస్తుంది. అయినా నువ్వు హ్యాపీగా ఉండడం నాకు ఇష్టం లేదు, అందుకే నేను విడాకులు ఇవ్వను. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది. అలుపు పాట రాసినోడికి కాదు, పని చేసేవాడికి నాకు. ఆహా, నువ్వు చాలా అదృష్టవంతురాలువే బాబు. నువ్వు నాకు మొగుడుగా దొరికినందుక? కాదు, పని చేసేవాడు మొగుడుగా దొరికినందుకు. ఇంతకీ వార్తలు ఎలా ఉన్నాయి? పేపర్ మీద ఉన్నాయి. వార్తలు అన్నాక పేపర్ మీదే ఉంటాయి, పెనం మీద కాదు. తెలుసు కదా, మరి ఎందుకు అడిగావు? ఖాళీగా పని చేస్తుంటే బోరుగా ఉంది, ఏదైనా మంచి వార్తలు చదువు. భార్యను విసిగించినందుకు భర్తని కత్తితో పొడిచిన భార్య. వద్దులే. అలా రా దారికి. అవును, రాత్రి పడుకునే ముందు స్పెట్స్ ఎందుకు పెట్టుకుంటున్నావు? తలనొప్పి పక్కనే ఉన్నప్పుడు డాక్టరు ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది. అలుపు పాట రాసినోడికి కాదు, పని చేసేవాడికి నాకు. ఆహా, నువ్వు చాలా అదృష్టవంతురాలువే బాబు. నువ్వు నాకు మొగుడుగా దొరికినందుక? కాదు, పని చేసేవాడు మొగుడుగా దొరికినందుకు. ఇంతకీ వార్తలు ఎలా ఉన్నాయి? పేపర్ మీద ఉన్నాయి. వార్తలు అన్నాక పేపర్ మీదే ఉంటాయి, పెనం మీద కాదు. తెలుసు కదా, మరి ఎందుకు అడిగావు? ఖాళీగా పని చేస్తుంటే బోరుగా ఉంది, ఏదైనా మంచి వార్తలు చదువు. భార్యను విసిగించినందుకు భర్తని కత్తితో పొడిచిన భార్య. వద్దులే. అలా రా దారికి. అవును, రాత్రి పడుకునే ముందు స్పెట్స్ ఎందుకు పెట్టుకుంటున్నావు? తలనొప్పి పక్కనే ఉన్నప్పుడు డాక్టరు స్పెట్స్ పెట్టుకుని పడుకోమన్నాడే. అంటే నేనేమైనా తలనొప్పినా? నువ్వు ఒక్క తలనొప్పివే కాదే, నా జీవితానికే నొప్పివి. అలాంటప్పుడు నన్ను వదిలే. వదలలేనే. ఎందుకు? ఈ సమాజం జాబు లేని మగాడి కంటే పెళ్ళం వదిలేసి మగాడి అంటే చాలా చీప్గా చూస్తుంది కదా, మరి మూసుకొని ఉండు.